అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. మనము ఇదివరకు నారాయణ అనే కథ చెప్పుకున్నాము. ఆ కథ చిన్నప్పుడు మా తాతమ్మ చెప్పింది. మా తాతమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ అన్నమాట. ఇంకొక కథ గ్యారపొట్టోడు చెప్పుకున్నాము. అది చిన్నప్పుడు నా స్నేహితురాలు నాకు ఆ కథ చెప్పింది. ఇప్పుడు ఇంకో స్నేహితురాలు చిన్నప్పుడు చెప్పిన కథ ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు కథ చెప్పుకుందాము. ఈ కథకి మీరే పేరు పెట్టండి కామెంట్స్లలో. చూద్దాం ఎవరెవరు ఈ కథకు ఏ పేరు పెడతారో. కథ మొదలు పెడదాము. అనగనగా ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక చిన్న కుటుంబం ఉందన్నమాట. ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, 3 పిల్లలు ఉన్నారు. మొదట అక్క ఉంది, తర్వాత అన్నయ్య ఉన్నాడు, తర్వాత ఒక చిన్న పాప ఉంది. ఆ చిన్న పాప బడికి వెళ్తుందన్నమాట. రోజట్లాగా తను బడికి వెళ్ళింది. ఆ రోజు వాళ్ళ టీచర్ ఒక రైమ్ నేర్పించింది. ఏ రైమ్ నేర్పించిందంటే జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ అనే రైమ్ నేర్పించారనమాట. అయితే టీచర్ మొత్తం నేర్పించకముందే బెల్ రింగ్ అయింది. ఇంటికి వెళ్ళే సమయం అయిందనమాట. అప్పుడు టీచర్ అన్నారు, మీరు దీన్ని పూర్తిగా రేపు నేర్చుకొని రండి, నేను రేపు అడుగుతాను, అడిగిన వాళ్ళు చెప్పాలి ఈ రైమ్ అని టీచర్ చెప్పారనమాట. అందరూ ఇంటికి వెళ్ళారు. తర్వాత ఇంటికి వెళ్ళాక ఈ పాప అమ్మ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు వాళ్ళ అమ్మ వంట చేస్తుందన్నమాట, కూర వండుతుంది. అప్పుడు ఆ పాప వెళ్ళింది. అమ్మ నాకు ఈ రైమ్ నేర్పించవా, రేపు టీచర్ అడుగుతానన్నారు అని చెప్పిందనమాట వాళ్ళ అమ్మకి. అప్పుడు వాళ్ళ అమ్మ వంట వండుతూ జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఎ పైల్ ఆఫ్ వాటర్ అనంది. అబ్బా నేను కూర వండాలనే, కూర మాడిపోతుంది, నువ్వు వెళ్ళి నాన్నని అడుగు, నాన్న నేర్పిస్తాడు అనంది. అప్పుడు ఆ పాప వాళ్ళ నాన్న బండి తుడుస్తున్నాడనమాట. అప్పుడు వెళ్ళి అడిగింది, నాన్న నాకు జాక్ అండ్ జిల్ నేర్పించవా అని అడిగింది పాప. అప్పుడు వాళ్ళ నాన్న స్కూటర్ తుడుస్తూ జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఎ పైల్ ఆఫ్ వాటర్. నేను స్కూటర్ తుడుచుకోవాలి, నువ్వు వెళ్ళి అక్కని అడుగు, అక్క నేర్పిస్తుంది నీకు ఇది అని వాళ్ళ నాన్న చెప్పాడు పాపకి. పాప వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళింది. అక్క నాకు జాక్ అండ్ జిల్ రైమ్ నేర్పించవా, రేపు మమ్మల్ని టీచర్ అడుగుతారు అని వాళ్ళ అక్కకి చెప్పింది. అప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ స్నేహితురాలు పుట్టినరోజుకి తయారవుతుందన్నమాట. అప్పుడు అద్దం చూస్తూ వాళ్ళ అక్క లిప్స్టిక్ పెట్టుకుంటూ జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఎ పైల్ ఆఫ్ వాటర్ అని వాళ్ళ అక్క చెప్తుంది. అబ్బా మా స్నేహితురాలు పుట్టినరోజుకి సమయం అవుతుందే, నేను పుట్టినరోజుకి వెళ్ళాలి అని వాళ్ళ అక్క చెప్పిందనమాట. నువ్వు వెళ్ళు తాత దగ్గరికి, తాత నేర్పిస్తాడు నీకు అని వాళ్ళ అక్క చెప్పింది. అప్పుడు ఆ పాప వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ తాత అప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నాడనమాట. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఎ పైల్ ఆఫ్ వాటర్ అని నేర్పిస్తుండు. అబ్బా నేను న్యూస్ పేపర్ చదువుకోవాలనే, నువ్వు వెళ్ళి అమ్మమ్మని అడుగు, అమ్మమ్మ నేర్పిస్తుంది అని వాళ్ళ తాత చెప్పారనమాట. అప్పుడు ఆ పాప వెళ్ళి అమ్మమ్మ నాకు ఇది నేర్పియవా, ఈ రైమ్ రేపు స్కూల్లో అడుగుతారు అని పాప చెప్పింది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఎ పైల్ ఆఫ్ వాటర్ అని అలా పాట రూపంలో చెప్పిందనమాట. ఆ తర్వాత అమ్మమ్మ అన్నది, నేను భగవద్గీత చదువుకోవాలి, నువ్వు వెళ్ళి అన్నయ్యని నేర్పించమను అని అడిగింది. అప్పుడు ఆ పాప అన్నయ్య దగ్గరికి వెళ్ళిందన్నమాట. అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగింది. అప్పుడు వాళ్ళ అన్నయ్య బ్యాట్ బాల్ పెట్టి వాళ్ళ స్నేహితులతో ఆడుకుంటుంది. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఎ పైల్ ఆఫ్ వాటర్. ఆడుకోవాలి నా స్నేహితులతోటి, నువ్వు వెళ్ళి నేర్చుకోపో అని అన్నాడనమాట అన్నయ్య. ఆ అమ్మాయి డిన్నర్ తినేసి పడుకుంది. మళ్ళీ రోజట్లాగా వెళ్ళిందనమాట. ఆ రోజు టీచర్ ఈ పాపని జాక్ అండ్ జిల్ రైమ్ చెప్పు, నేర్చుకున్నావా అని అడిగిందనమాట. అప్పుడు ఆ పాప జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఎ పైల్ ఆఫ్ వాటర్ అని చెప్పింది. జాక్ అండ్ జిల్
went up the hill to fetch a pail of water. Jack and Jill went up the hill to fetch a pail of water. Jack and Jill went up the hill to fetch a pail of water. Jack and Jill went up the hill to fetch a pail of water అని చెప్పిందనమాట. తర్వాత జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఎ పైల్ ఆఫ్ వాటర్ అని చెప్పింది. అప్పుడు టీచర్ అంది, నువ్వు చక్కగా నేర్చుకొని రా, రేపు నీకు సరిగ్గా రాలేదు అని చెప్పిందనమాట. నువ్వు చక్కగా నేర్చుకొని రా, రేపు మొత్తం రైమ్ అని టీచర్ చెప్పారు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది. కథ కంచికి మనం ఇంటికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.